హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకు లోకల్గా మార్కెట్లో దొరికే ఎవ్రీడే బ్యాటరీ. ఇది వచ్చి కాస్ట్ 10 రూపీస్ పడుతుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎవ్రీడే బ్యాటరీని డ్యూరోసెల్ అల్ట్రా ఆల్కలీన్ బ్యాటరీని మనం ఒకసారి కంపేర్ చేసి టియర్ డౌన్ చేసి లోపల ఏమున్నాయో చూద్దాము. ఇది వచ్చి లో ప్రైస్ బ్యాటరీ, ఇది వచ్చి 10 రూపీస్ బ్యాటరీ. నెక్స్ట్ ఇది డ్యూరోసెల్ అల్ట్రా వచ్చేటప్పటికి ఇది ఆల్కలీన్ బ్యాటరీ. ఇది వచ్చి 50 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది వచ్చి 10 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఎవ్రీడేలోనే ఆల్కలైన్ బ్యాటరీ కావాలంటే మనకి 20 రూపీస్ పడుతుంది. దీంట్లోనే ఇది ఆల్కలైన్ బ్యాటరీ 50 రూపీస్, డ్యూరోసెల్లో నార్మల్ కావాలంటే 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఈ రెండు బ్యాటరీస్ని వోల్ట్ చెక్ చేద్దాము, ఈ రెండు బ్యాటరీస్కి ఎంత వస్తుంది అనేది. ఫస్ట్ ఒకసారి ఎవ్రీడే బ్యాటరీకి చెక్ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేటప్పటికి 1.6 వస్తుంది, 1.61 వస్తుంది. నెక్స్ట్ ఒకసారి డ్యూరోసెల్ చెక్ చేద్దాము. డ్యూరోసెల్ వచ్చేటప్పటికి 1.59 వస్తుంది. ఒకసారి ఈ రెండిట్లో మనం ఒకసారి టియర్ డౌన్ చేసి ఒకసారి రెండిటి లోపల ఏముందనేది చూద్దాము. 50 రూపీస్ 10 రూపీస్ అవ్వడానికి దీంట్లో ఏముంది, నెక్స్ట్ 50 రూపీస్ కాస్ట్ అవ్వడానికి దీని లోపల ఏముంది అనేది ఒకసారి మనం టియర్ డౌన్ చేసి ఇది వర్తబులా కాదా అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే మనం ఒకసారి ఎవ్రీడే బ్యాటరీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పైనుండే ఈ కవర్ తీసేయాలి. ఇది జస్ట్ ర్యాపర్, ఇది ర్యాపర్ లాగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేద్దాము. కింద సైడ్ వచ్చేటప్పటికి ఇది నెగిటివ్ టెర్మినల్. ఇది చిన్న స్టీల్ ప్లేట్ లాగా ఇచ్చాడు టెర్మినల్కి. పైన వచ్చేటప్పటికి పాజిటివ్, ఇక్కడ నుంచే ఉంటుంది ఓపెనింగ్. ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్నది ఇది వచ్చేటప్పటికి ఇది కార్బన్ రాడ్. ఇది దాని ముందర లీక్ అవ్వకుండా రబ్బర్, ఇది బ్యాటరీ లీక్ అవ్వకుండా. కొంచెం హార్డ్గానే ఉంది ఫ్రెండ్స్ ఇది రబ్బరు ఓపెన్ చేయడానికి. ఇది చూస్తున్నారు కదా, లోపల ఉన్నది కార్బన్ రాడ్, దాని లోపల ఇంకొక ప్లాస్టిక్ వాషర్ లాగా ఉంటుంది. ఈ బ్యాటరీలో కూడా 1/3/4 ఉంది కార్బన్, ఫుల్గా కూడా లేదు. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి బ్లాక్ కలర్ పౌడర్ అంతా కార్బన్ రాడ్కి దానికి ఇన్సులేషన్గా మధ్యలో ఒక పేపర్ లాంటిది ఉంటుంది. చూడండి మొత్తం తీస్తున్నాను కార్బన్ అంతా బయటికి. అంతా కార్బన్ పౌడర్. మనం ఈ నార్మల్ ఎవ్రీడే బ్యాటరీని మనం వచ్చేటప్పుడు వాల్ క్లాక్స్లో, నెక్స్ట్ వచ్చేటప్పటికి రిమోట్స్లో, ఇట్లాంటి జనరల్ యూజెస్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొంచెం పవర్ఫుల్గా అంటే బ్యాటరీ కార్స్ అలాంటి వాటికి కావాలంటే మనం డ్యూరోసెల్ యూజ్ చేయాలి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్ రావాలి కాబట్టి మనం డ్యూరోసెల్ని రిమోట్ కార్స్లో లేదంటే మైక్స్లో అట్లాంటి వాటిల్లో యూజ్ చేసుకోవాలి. ఇది బాడీ అంతా నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ వచ్చేటప్పటికి కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కార్బన్ అనేది మంచి కండక్టర్ ఎలక్ట్రిసిటీకి. పాజిటివ్ టెర్మినల్ కార్బన్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది, మిగతా బాడీ అంతా నెగిటివ్. ఇది వచ్చేటప్పటికి ఇది డ్యూరోసెల్ అల్ట్రా ఆల్కలీన్. ఇది వచ్చేటప్పటికి ఫుల్ బాడీ అంతా పాజిటివ్ టెర్మినల్. ఈ లోపల ఉంది చూసారా, ఈ పేస్ట్ లాంటి సబ్స్టెన్స్, ఇదే ఆల్కలిన్. కింద ఏదైనా
గుడ్డ వేసుకుందాం, లేదంటే టేబుల్ ఖరాబ్ అయిపోద్ది, ఆల్రెడీ ఖరాబ్ అయిపోద్ది. దీని లోపల ఉంది చూసారా, ఇది ఈ పేస్ట్ లాంటి సబ్స్టెన్స్, ఇదే ఆల్కలిన్. చూస్తున్నారు కదా ఆల్కలిన్ ఎలా ఉందో, ఇదంతా ఆల్కలిన్. నేను ఒకసారి మొత్తం ఎంత ఉందో మొత్తం బయటికి తీసేద్దాం. దీంట్లో కూడా ఇన్సులేషన్ పేపర్ ఉంటుంది. ఇది బాడీ అంతా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ టెర్మినల్ సపరేట్గా ఉంటుంది. ఈ ఆల్కలిన్ అంతా బాడీ కాంటాక్ట్లో ఉంటుంది, అదంతా పాజిటివ్ టెర్మినల్ అవుతుంది బాడీ అంతా. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ వచ్చేటప్పటికి స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ ఉంటుంది. అదంతా నెగిటివ్ టెర్మినల్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా ఆల్కలిన్. ఇది ప్యాకింగ్ కూడా బాగా హార్డ్గా ఉంది. ఈ ఆల్కలిన్ బ్యాటరీ బయట బాడీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. దీనికి తీసే మధ్యలో గుచ్చుకుపోయింది ఫ్రెండ్స్. ఇది బాడీ ఆ రేక్ గుచ్చుకుపోయింది, చూసారు కదా. ఇదంతా ఆల్కలిన్, ఈ పేస్ట్ లాంటి సబ్స్టెన్సే. ఇది కార్బన్ కూడా కొంచెం మిక్స్ అయి ఉంటుంది, బట్ కార్బన్ తక్కువే మిక్స్ అయి ఉంటుంది, ఆల్కలినే ఎక్కువ ఉంటుంది. అందుకే మనకు అంత పవర్ జనరేట్ అవుతుంది. దాంట్లో ఉండేది 1.5 వోల్ట్ అయినా కానీ యాంపియర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దాదాపు ఒక 1 యాంపియర్ దాకా ఉంటుంది. దానివల్ల బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కింది కొంచెం. ఈ బ్లాక్గా ఉండే సబ్స్టెన్స్ ఇది కార్బన్. ఇది వచ్చేటప్పటికి ఇన్సులేషన్ పేపర్. ఇది ఈ నెగిటివ్ టర్మినల్కి ఉంటుంది. ఇది ఈ స్టీల్ రాడ్కి ఇన్సులేషన్గా ఉంటుంది, అది ఆల్కలిన్ షార్ట్ అవ్వకుండా లోపల. లోపలికి ఇలా ఉంటుంది, అది షార్ట్ అవ్వకుండా దాని చుట్టూరు ఇన్సులేషన్ పేపర్ ఉంటుంది. ఇది ఆల్కలిన్ కార్బన్ మిక్సర్. ఇది దీని బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ అల్ట్రా బ్యాటరీ